క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది పూర్తయ్యాయి. సో చిన్న స్టూడెంట్స్ ఏదైతే 0 నుంచి అంటే నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకొని ఉన్న మైండ్స్ మొత్తం ఇప్పుడు కాలేజీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ టైంలో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది. సో ఏ కాలేజీలో జాయిన్ కావాలి, ఏ కోర్స్ తీసుకోవాలనేది కొంచెం చాలా కన్ఫ్యూజ్ మైండ్స్తో ఉంటారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని దూరం చేయడానికి ఎక్సలెన్సియా కాలేజెస్ వాళ్ళు పేరెంట్ ఓరియంటేషన్ మీటింగ్ పెట్టారు. సో ఈ మీటింగ్లో వీళ్ళ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు, ఏం జరగబోతుంది, ఇలాంటి విషయాలు వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, మిగతా కోచింగ్ సెంటర్తో పోల్చుకుంటే ఎక్సలెన్సియాతో మీకు ఏం భిన్నంగా ఉండబోతుంది, మీరేంత స్పెషల్గా తీసుకోబోతున్నారు కేర్? సార్, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే థింగ్స్ ఆర్ చేంజింగ్, థింగ్స్ ఆర్ రెవల్యూషనైజింగ్. ప్రతి 2 సంవత్సరాలకి ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక జెన్జీ జనరేషన్ని ప్రిపేర్ చేయడం అనేది విద్యా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. సో ఇప్పుడు ఈ జెన్జీ జనరేషన్ ప్రిపేర్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ప్రతి గ్యాప్ని ఎట్లా ఫిక్స్ చేయాలి అనే దాంట్లో ఎక్సలెన్షియా 10 ఏండ్లు ముందంజలో ఉంది. మిగతా ఏ సంస్థకు పోల్చినా కానీ ఎక్సలెన్షియా 10 ఏండ్లు ముందంజలో ఉంది. ప్రతి విద్యార్థికి గ్యాప్ ఎక్కడున్నది, ఇంజనీరింగ్ కాలేజ్కి ఎట్లాంటి స్కిల్స్ అవసరము, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, మీరు ఏదైనా స్కిల్ మీరు తీసుకోండి. అది ఇంజనీరింగ్ వైపు కావచ్చు, మెడికల్ స్ట్రీమ్ వైపు కావచ్చు, లేకపోతే ఒక రేపు క్లాట్ ఎగ్జామ్ రాసుకొని లేకపోతే లాయర్, ఇటు ఎన్నో డైరెక్షన్స్ విద్యార్థులు వెళ్ళవచ్చు. సో ఏ డైరెక్షన్లు కావాల్సినప్పటికీ కూడా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ప్రతి గ్యాప్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి మా సిస్టమ్ డెవలప్ చేసి ఆ డైరెక్షన్లో ఈ కొత్త తరాన్ని మనం ప్రిపేర్ చేయడం అనేది ఎక్సలెన్షియా యొక్క ద ప్రైమ్ మోటో. సో వీ వాంట్ టు ప్రిపేర్ ఎ జనరేషన్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఫైనల్గా పేరెంట్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఈరోజు ఓరియంటేషన్ ఓవరాల్గా? మేము ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉందండి. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మరి ఇంత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుందని. సో వీఆర్ సెట్టింగ్ ఎ ట్రెండ్ ఇన్ ద ట్విన్ సిటీస్. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ దిస్ కంట్రీ ఇట్లాంటి సపరేట్ స్పెషల్ సిస్టమ్స్ ఇంకా నార్త్ ఇండియా నుంచి కూడా అనేకమైనటువంటి లీడింగ్ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ కాలింగ్ అస్ అండ్ దే వాంటెడ్ టు నో అబౌట్ అవర్ సిస్టమ్. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎక్సలెన్షియా అండి. థ్యాంక్ యూ. ఎక్సలెన్షియా గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్, ఎక్సలెన్షియా కోర్ మెంబర్. సార్ చెప్పండి, మన ఈ ఎక్సలెన్షియా మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే ఎక్సలెన్షియా ఎందుకు బెటర్ అంటారు, ఎంత నెంబర్ 1గా ఎందుకు ఉందంటారు? అంటే ఎడ్యుకేషన్ని కేవలం ఒక బిజినెస్ పర్స్పెక్టివ్లో చూసినట్టయితే ఖచ్చితంగా హైదరాబాద్ అనేది ఒక హబ్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఉండే కోచింగ్కి ఇప్పుడుండే కోచింగ్కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అప్పుడు కన్వెన్షనల్ కోచింగ్ ఉండేది, అంటే ప్రతి విద్యార్థికి జస్టిస్ జరగాలనే ఒక ఆరాటం అనేది కోచింగ్ సంస్థల్లో కనిపించేది. కానీ ఎప్పుడైతే నార్త్ ఇండియన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కొలాప్స్ అయిపోయాయో మీరు చూస్తే ఇప్పుడు కోట, ఢిల్లీ లాంటి ప్లేసెస్లో అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారు. అక్కడ రిజల్ట్స్ అనేవి సరిగ్గా రావట్లేదు. దాంతో అన్ని నార్త్ ఇండియన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళ ఫ్రాంచైజ్ మోడల్లో హైదరాబాద్కి రావడం జరిగింది. దీనివల్ల కోచింగ్ అనేది క్వాంటిటేటివ్గా పెరిగిందే తప్ప క్వాలిటేటివ్గా పెరగలేదు. దీనివల్ల అస్సలు స్టూడెంట్స్కి జస్టిస్ అనేది జరగదు. మా దగ్గర ఎక్సలెన్షియాలో మాత్రం మేము ఎన్ష్యూర్ చేసేది ఏంటి, ఒకటే పాయింట్, అదేంటంటే ఎవ్రీ చైల్డ్ మస్ట్ పర్ఫామ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ప్రతి చైల్డ్ అనేది పర్ఫామ్ కావాలి. మనం ఏ స్టూడెంట్ని అడ్మిట్ చేసుకున్నా సరే ఆ స్టూడెంట్కి ఖచ్చితంగా న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్సలెన్షియా గ్రూప్ అనేది స్థాపించబడ్డది. గత 10 ఏళ్ళుగా చేస్తున్న ప్రయత్నం ఇదే. రానున్న రోజుల్లో కూడా ప్రతి విద్యార్థికి జస్టిస్ జరగాలి. ప్రతి స్టూడెంట్కి ఖచ్చితంగా తను అనుకున్న గోల్ని, అది ఐఐటీ జేఈ కావాల్సిన అవసరం లేదు, నీట్ కావాల్సిన అవసరం లేదు, తను ఏ డొమైన్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాడో, తను ఏ ఫీల్డ్లో బాగా చేయగలుగుతాడో అది పేరెంట్స్ వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వల్ల సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేయలేకపోయినా మా దగ్గర ఉండే ఎక్స్పర్ట్ టీం అనేది ఈ పాయింట్ని ఐడెంటిఫై చేసి ఆ విద్యార్థి నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్, అకాడమిక్ ఎట్ ద సేమ్ టైం నాన్ అకాడమిక్, అంటే మా దగ్గర మీరు చూస్తే ఈ కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి బ్రహ్మాండంగా కండక్ట్ చేస్తామండి. దీనివల్ల స్టూడెంట్కి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. వాట్ ఇన్స్పైర్డ్ యూ ద మోస్ట్ అండ్ వై యూ ఆప్టెడ్ టు జాయిన్ ఇన్ ఎక్సలెన్షియా? Hello everyone, my name is Shravya Duri. I'm from Excellencia of the West Maratpalli branch. And from this question, I found that when I joined the demo class and the bridge course, the teachers were very lively and free and interactive, and the learning was very easy. There was a very good environment in class. The class had about 50 student strength, which was not extremely crowded, and it was very easy to learn. All the concepts were taught very simply, and it was free to discussions, and
all doubts were asked openly. Hi everyone, I'm Shri Kilambi from Excellencia West Maredpalli. And what really inspired me to join this place is how incredibly supportive the faculty members are. Ever since the first day I joined this institute, including the demo class and the amazing bridge course. So basically we had a test at the end of the bridge course which helped us evaluate how well we have learned the concepts over these days. It helped bridge the gap between CBSE and state board concepts, which is really necessary for people joining from CBSE to state board. And this place is unlike any other institute because it has a sports room where you can chill whenever you want after classes, where you stress yourself, and even a student counselor and psychologist. I want to ask you as a parent, how was the orientation and how is the experience about the Excellencia? Yeah, recently my child joined the Excellencia Junior College. He's in first year. We happened to come to the orientation program. The program, all the center heads explained about the program, like in how they are different from the other colleges, like they have homework sessions, error analytics, homework analytics, and something very unique in Excellencia I found is there is a child psychologist. I haven't seen any child psychologist in any of the colleges. Like as a parent, yeah, I'm very happy to be my child, put my child in this college. ఎక్సలెన్సియా ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది నీకు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి? At first, I thought if I took the right decision or not, but later, after attending the bridge course and the orientation, now I feel that I took the correct decision joining the college. The atmosphere of the college, especially the campus, it is very good. The faculty is also very good. ఎలా ఉందా ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ గురించి నీ ఏం చెప్తావు ఎక్సలెన్షియా గురించి? ద లెక్చరర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్, లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. మాకైనా డౌట్స్ వచ్చినా కానీ ఈజీ క్లారిఫై చేస్తున్నారు. ఇంకా క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, లైక్ ఏసీ రూమ్స్ ఉంటాయి, ఇంకా ఫెసిలిటీస్ టాప్ నాచ్. ఇంకా లైక్ మనకి అక్కడ ఆడుకోవడానికి రూమ్స్ ఉంటాయి. మనకి ఇయర్లీ వన్స్ బీయింగ్ అ స్పోర్ట్స్ పర్సన్, ఐ లైక్ ద థింగ్ అబౌట్ Excellencia is sports. They encourage sports really well. First thing is they allow us to go to Shamirpet branch once in a while to play outdoor games, and study and facilities are good. Your experience about Excellencia and overall the orientation? So it is actually very good session. It is a very quite interactive and engagement session actually. What I liked about Excellencia is that the roadmap for a student is very clear. So whether it is JEE, whether it is mains or SAT or MSET, so what is that they have to do? The roadmap is very clear. I am very happy about it. And also they are guiding the students, and the psychology part which I liked it, because most of the colleges they don't have this, I think, psychology part, because they know where the student is lacking and they want to strengthen the student for them to perform better. You said you only choose this college Excellencia, and tell me what your experience, how it will be. I really like the communication skills with the teachers. They are really friendly with me, and the college which I went was so dull. When teacher were not open that much. They are telling their experience, that all. And the junior college which I went was also good, so I thought to join here. First when I went there, actually I was very impressed with how they told me how they actually functions, how the test goes on, and weekends will be test, and the interaction between the TA lecturers and as well as students, and everything, it was very transparent. So when I got my daughter admitted, and then the bridge course started, and the first question I asked her, did you enjoy the class? Yes, she was very much impressed regarding the teaching of the lecturers, and a very good coordination was there, and I think she'll be a better person to tell regarding the bridge course. Okay, I actually really enjoyed my bridge course with Excellencia because their approach is actually quite interesting, and the bridge course, I would say, it is actually very important because there are a few concepts which they are not going to teach you in 11th, but it is considered too advanced for your 10th grade. So they're not going to teach you that in 11th. So once you come into 11th, you're like, what am I doing here? So the bridge course was quite important, and the faculty was actually amazing with their explanation. And also one thing that I really found interesting is that I've spent 2 weeks now with the bridge course, and at the end of the bridge course, like just today morning, they conducted an exam, right? And this exam, it was actually important because it helped me to understand where I actually stood. Because you learn the concepts in class, and sometimes you think like, yeah, I'm good, I'm clear with these concepts. But unless you write an exam, you don't know where you actually stand. So I wrote the exam and I understood where I actually stood. So the approach is quite good, and I would say Excellencia is actually very good. It is very good for a junior college. I would recommend it. Thank you. కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడదాం.
So tell me, why Excellencia is different from other colleges? Why? What specialties is there in Excellencia? First thing is Excellencia is a homegrown brand. It's not a franchise. And the most important thing is Excellencia, the center heads at every center, including the hostels, the day scholars. We have teachers. And when you say teachers, teachers understand the students far better than a normal admin guy, which means a child can approach us with ease because he or she will think that, okay, it's my teacher, not a center head. That makes the job easier. That will benefit the child because that way the child is free of stress. Comfortably he'll learn any sort of doubt with regard to the subject or with regard to the admin point of view. They have some issues. They come to us openly and that makes your job easier. మీరు చెప్పండి, మిగతా కాలేజ్తో పోల్చుకుంటే ఎందుకు ఎక్సలెన్షియా బెటర్ అంటారు అండ్ మన దగ్గర ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటారు? ఎక్సలెన్షియా స్థాపించిందే మిగిలిన కాలేజీలు డిఫరెంట్గా ఉండటానికి. దానిలో ప్రధానంగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, టీచర్సు స్టూడెంట్సు ఒక టీమ్గా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఉండటం వలన వాళ్ళకి స్ట్రెస్ లేకుండా ఉండటము, అదేవిధంగా చొరవ ఉండటము పిల్లలకి. నేను ఏదైనా మా టీచర్స్తో మాట్లాడగలుగుతాను, నాకున్న సందేహాలు నివృత్తి చేసుకోగలుగుతాను అనేటువంటి అభిప్రాయం కలుగజేయడంలో ఎక్సలెన్షియా విజయం సాధించిందని చెప్పాలి. ఎలా జరిగింది ఈరోజు ఈవెంట్? కానీ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మేము పేరెంట్స్ నుంచి అబ్జర్వ్ చేసిన రెస్పాన్స్ ఏంటి అంటే, జనరలీ దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ డౌట్స్. వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. చదువు ఎలా చెప్తారు అనే దానికన్నా కూడా పిల్లల్ని ఎలా చూసుకుంటారు అనేది ప్రైమ్ పాయింట్గా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాన్ని బట్టే మేము కూడా సెషన్లో చెప్పిన మెజారిటీ ఆఫ్ ది టైం సెషన్ కండక్ట్ చేసినప్పుడు కూడా మేము ఫోకస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా పిల్లల్ని మేము ఎలా పట్టించుకుంటాము అనే దాని మీదే ఉంది. పిల్లలకి మేము ఇచ్చే ఎక్స్ట్రా సపోర్ట్ కానివ్వండి, మెంటర్షిప్ కానివ్వండి, హోంవర్క్ అనలిటిక్స్, ఎర్రర్ అనలిటిక్స్, ఇలా వాళ్ళకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు చేసే హెల్ప్ కానివ్వండి, వీటి గురించి మాట్లాడాము. అండ్ పేరెంట్స్ వర్ రియల్లీ హ్యాపీ. పేరెంట్స్ తర్వాత ఆల్మోస్ట్ 40 minutes వాళ్ళకి ఉన్న అనేక సందేహాలు అడిగారు, మేము నివృత్తి కూడా చేసాము. సో వీ వుడ్ సే దట్ దిస్ సెషన్ వాజ్ ఏ సక్సెస్ ఆన్ ఎ హోల్. Excellencia is student centric. Every child is unique. ఒక్కో స్టూడెంట్కి ఒక్కో స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక రకమైన వీక్నెస్ ఉంటుంది. మనం టీచ్ చేస్తున్నప్పుడు అందరినీ కలిపి ఒకే విధంగా టీచ్ చేయడం వేరు, స్టూడెంట్స్ సెంట్రిక్గా టీచ్ చేయడం వేరు. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు 50 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎలా మీరు టీచ్ చేస్తారు? ఒక్కొక్క విధంగా ఉంటే అలాంటప్పుడు ఏం చేస్తామంటే, జస్ట్ ఒక టీచింగ్ అనే కాకుండా ఒక 1 hour టీచింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వర్కింగ్ సెషన్ ఉంటుంది. ఈ వర్కింగ్ సెషన్లో ఏం చేస్తామంటే, చైల్డ్తో ఇంటరాక్ట్ అవుతుంటాం. క్లాస్లో ఆ టీచర్ మూవ్ అవుతూ ఉంటారు. హీ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ అండ్ హీ విల్ బి చెకింగ్ హౌ ద చైల్డ్ ఈస్ డూయింగ్ ద ప్రాబ్లమ్స్. అండ్ పిల్లలు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ఈ మిస్టేక్ చేస్తున్నప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి, ఎలా చేయాలి, సో దట్ నెక్స్ట్ టైం హీ విల్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. ఇదే కాకుండా కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 1 hour ఎక్స్ట్రా స్టే బ్యాక్ సెషన్ ఉంటుంది. అది డైలీ ఉంటుంది. స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ ఇన్ ద రెగ్యులర్ టైమ్, దే కెన్ స్టే బ్యాక్ అండ్ దే కెన్ ఆస్క్ ద డౌట్స్. ఎవరైతే టీచర్ టీచ్ చేస్తున్నారో అదే టీచర్, అదే సీనియర్ ఫ్యాకల్టీ ఈవినింగ్ ఉండి డౌట్స్ క్లియర్ చేస్తారు. So that the student will gain confidence and they will become successful. The RTV app